ఉంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయము మీరు మాకు తోడుగా దయచేయండి ప్రభువా. ఈరోజు జతపరచబడబోతున్న నీ ప్రియ పిల్లలు ప్రభువా, సారంగ పాణీలను ప్రభువా, అలాగే నీ కుమార్తె దీవెనమ్మలను ప్రభువా మీరు దీవించి ఆస్వాదించమని మీ కృపచేత భద్రపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అన్ని విషయాలలో తెలుగు అర్థమైంది కదండి అందరికి. కాబట్టి ఈ లోకంలో ఘనమైనది అని వాక్యం తెలియచేస్తా ఉంది. ఇద్దరు కలిసి బ్రతకడం, ఇద్దరు కలిసి జీవితాన్ని కొనసాగించడం, ఇద్దరు కలిసి దేవుని కొరకు జీవించడం, ఘనమైన దాంపత్య జీవితం కలిగి ఉండటం ఈ లోకంలో గొప్పది. దేవునికి స్తోత్రం. పెళ్ళైన తర్వాత చాలాసార్లు గొడవలు పడితే ఘనంగా ఉండదండి. తర్వాత సమస్యలు చిక్కుకుంటే ఘనం ఉండదండి. తాగి తిట్టుకుంటే కొట్టుకుంటే ఘనం ఉండదండి. లేకపోతే గొడవైన ప్రతిసారి పుట్టింటికి వెళ్తా ఉంటే ఘనంగా ఉండదండి. గొడవైన ప్రతిసారి ఈయన అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా బంధువులతో చుట్టాల దగ్గర దాక్కుంటే ఘనం కాదండి. ఎప్పుడంటే అన్ని భరించి జీవిస్తారో, ఎప్పుడైతే ఒకరినొకరు ఘనంగా ఎంచుకుంటారో అప్పుడు ఆ వివాహము ఘనమైనది. దేవునికి స్తోత్రం. అర్థమైందండి. ఇప్పుడు వరుడు ఏమనుకోవాలి? నాకు ఘనమైన స్త్రీ ఇవ్వబడింది, దేవుని ద్వారా ఘనమైనటువంటి స్త్రీ దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఈయననుకోవాలి. స్త్రీ ఏమనుకోవాలి అంటే ఘనమైనటువంటి భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకరినొకరు అట్లాంటి ప్రేమ, అన్యోన్యత, ఐక్యత, సహవాసము, తర్వాత యథార్థత కూడినటువంటి జీవితం ఉంటేనే అది ఘనమైనటువంటి వివాహము. దేవునికి స్తోత్రం. చాలాసార్లు వివిధ వార్తలు వింటా ఉంటే లోకంలో చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని వార్తలు ఎలా ఉన్నాయంటే అతి భయంకరంగా ఉన్నాయి. చేసుకోవడానికి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, కానీ చివరికి అది ఎలా ఉంటుందంటే ఒకరినొకరు చంపేంతగా, ఒకరినొకరిని ప్లాన్ చేసుకునేటటువంటి అంతగా, విడిపోయేంతగా, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి విధంగా మరి ఉంటా ఉన్నది. నిన్న మొన్న ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే భార్య వచ్చి కంప్లైంట్ చేస్తుంది. ఏంటి అని అంటే, అయ్యా మీరు మా ఆయనకి గౌరవంతో ఉద్యోగం ఇచ్చారు, కానీ ఆయన ఇప్పుడు నా దగ్గర రావట్లేదు, వేరే ఆమెను ఉంచుకొని ఉన్నాడు, ఇది పరిస్థితి. ఇప్పుడు ఆయన నా దగ్గరకు రావాలని అంటే ఆ ఉద్యోగం తీసేయండి అని అడుగుతుంది. ఎవరి దగ్గరకు వచ్చి చెప్పాలి? ఎవరి దగ్గరకు వచ్చి అంటే ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏమో బాగానే కనపడింది, డబ్బులు ఉన్నప్పుడే ఏమో నచ్చకుండా అయిపోయింది. కాబట్టి లోకంలో ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు దేవుని భయం లేకుండా జరుగుతున్నాయి. పెద్దలంటే భయం లేదు, సేవకులంటే భయం లేదు, గ్రామస్తులంటే భయం లేదు, అయ్యో నేను చేసేది తప్పనేటటువంటి వివేచన లేదు. కాబట్టి ఈ భయం కలిగి ఉండాలని అంటే నేను వారికి చెప్పేది ఒకటే, ప్రేమను కలిగి ఉండండి. అర్థమైందండి సరంగపాణి గారు? మీరు మీ భార్యని, కాబోతున్నటువంటి భార్యని ప్రేమించాలి. మీ నాన్నగారిని ప్రేమించారు, అక్కని ప్రేమించారు, చెల్లిని ప్రేమించారు, ఓకే ఫైన్. కానీ ఇక్కడి నుంచి ఎవరిని ప్రేమించాలి చెప్పాలి? ఎవరిని కనపరచాలి? మీ భార్యనే కనపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో ఒకరోజు ఇట్లనే మటన్ ఉండింది మా ఆవిడ, చాలా బాగుంది. తింటా ఉంటే మా డాడీ వచ్చారు అదే టైంకి. నేను తింటా ఉన్నాను కదా అని చెప్పి ఆ వండినటువంటి మటన్ ఒక ముక్క తీసి మా నాన్నగారి నోట్లో పెట్టాను. ఆయన ఒకసారి తిని ఏమన్నారంటే, అబ్బా చాలా మంచిగా ఉండేవమ్మా అని అన్నాడు. అనేపాటికి థ్యాంక్ యూ అంకుల్ అంది. అట్లా సంతోషం ఉండేటటువంటి ఆమె ఒక్కసారి చూపు మారిపోయింది, సీరియస్ అయిపోయింది. ఏంటి ఎట్లా అయిపోయింది అని చెప్పి చూస్తే కొద్దిసేపు తర్వాత ప్లేట్ కడిగేసాను, అంత అయిపోయింది, అయినా కూడా కోపం తగ్గలే. ఏంటి అని చెప్పి, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు అంటే, ఎన్నో సార్లు ఉండి పెడుతున్నాను నీకు, నువ్వు ఎప్పుడన్నా మంచిగా ఉందని చెప్పినావా? మీ డాడీ ఏమన్నాడు? కూర మొత్తం తింటున్నావు, వండి నేను అన్ని బాగా తిండి చేస్తున్నావు, కానీ ఏం చేయట్లేదు, నన్ను పొగడట్లేదు. మీ డాడీ చూడు ఒక్క ముక్కతోనే ఏం చెప్పిండు, బాగుందన్నాడు. ఆయన సీనియర్. మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిన్నాను కానీ కొంచెం బాధ అనిపించింది. సర్లే అని చెప్పి ఈ విషయం గుర్తుపెట్టుకున్నాను మనసులో. మళ్ళొక రోజు వచ్చింది. ఆ రోజు చేపలు వండారు. అదే టైంకి ఆయన వచ్చారు. ఈసారి డైరెక్ట్ పెట్టకుండా ఏం చేశానని అంటే, బాగుండేవని చెప్పి
ఎవరికి పెట్టాలి చెప్పండి? మీరు చెప్పాలా? చెప్పాలి ఎవరండి? నేను తెలివిగలలోని కాబట్టి రెండో తప్పు చేయదలుచుకోలే. ఏం చేశానంటే ముందు మా ఆవిడికి పెట్టి చాలా బాగుండేవు అన్నాను. తర్వాత మరుక్షణం తీసుకెళ్ళి ఆ ముక్క ఇంకో ముక్క ఎవరికి పెట్టానంటే మా నాన్నగారికి పెట్టిన తర్వాత ఈమె తింటూ ఉంటుంది కదా, నువ్వు ఎందుకు నాకు పెట్టావో చెప్పాలి. అర్థమైందండి? కాబట్టి మనం అంటే ఇప్పుడు సారంగపాణి గారు మీరు చూపించే ప్రేమ మొదటిగా ఎవరికి చెందాలి? మీ నాన్నగారికి కాదు. అర్థమైందండి? మీరు కష్టం చేసిన ప్రతిసారి మీ నాన్నగారికి ఇచ్చారు ఇంతకుముందు, కానీ ఇప్పటి నుంచి ఎవరికి ఇవ్వాలి? మీ భార్యకి ఇవ్వాలి. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇలా మీరు చేసుకుంటే ఆ వివాహము ఘనమైనది. దేవునికి స్తోత్రం. ఒకరినొకరు ఎక్కువగా చూసుకోవాలండి. నువ్వు నాకు దొరకటం చాలా ఇష్టం, నువ్వు నాకు దొరకటం చాలా అదృష్టం, నువ్వు లేకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు, దేవుడే నువ్వు నాకు దయచేశాడనేటటువంటి సంకల్పంతో, ప్రేమతో, ఐక్యతతో గనక మీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, మీ ఇద్దరి మధ్య దేవుణ్ణి గనక పెద్దగా ఉంచినట్లయితే నిజంగా మీ వివాహము ఘనమైనది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎప్పుడు గొడవ పడరు, వాళ్ళు ఎప్పుడు తిట్టుకోరు, వాళ్ళు ఎప్పుడు ఏదైనా అనుకున్న మరుక్షణం కలిసిపోతారనేటటువంటి మంచి పేరును మీరు సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులం కాబట్టి మా దగ్గరికి 45-50 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళు ఏమండి, మాకు మా ఆవిడ గొడవ చేస్తుంది, మా ఆయన గొడవ చేస్తున్నాడు అని చెప్పి మా దగ్గర పంచాయతీకి వస్తారు. ఏమండి, మా వయసు ఏమో 40 సంవత్సరాలు, వాళ్ళేమో మాకన్నా మోస్ట్ సీనియర్స్. ఆయన కూడా ఏం చేయాలని అంటే కొన్నిసార్లు సర్ది చెప్పాల్సి వస్తుంది అనమాట. అమ్మా, ఈ విషయమై మీ ఆయన నిమిత్తం ఏం చేయి, ప్రార్థన చేయి. అమ్మా, ఇదిగో ఈ విషయమై మీ ఆయన నిమిత్తం నువ్వేం చేయాలంటే ఓర్చుకో. ఏమండి, మీరు మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి పురుషులతో చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే మీరు ప్రతి వారం క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నట్లయితే ఇలాంటి ఎడబాటు ఉండదు. దేవుని కార్యం మీ జీవితాలు, మీ కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ వివాహము, ఆ దాంపత్య జీవితము ఘనమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఘనమైనది కాదు, లేకపోతే ఇంకేయో చేసుకుంటే ఘనమైనది కాదు, కానీ ఇద్దరు కలిసి జీవిస్తేనే ఘనమైనది. దేవుడు వారి మధ్య ఉంటేనే అది ఘనమైనది. కాబట్టి ఈ ఘనమైనటువంటి వివాహం దేవుడు వారి జీవితాల్లో ధన్యతను దయచేయలాగున మనమందరము వీరి కొరకు ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, దీవించండి ప్రభువా, నీ పిల్లలను ప్రభువా, సారంగపాణిని ప్రభువా దీవెనమని మీరు దీవించి కాపాడమని, వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని తెలియజేశారు. ఈ ఘనమైనటువంటి కార్యాన్ని ప్రభువా ఘనంగా వారి జీవితాల్లో నిర్వర్తించుకునే భాగ్యాన్ని ఇచ్చి మీరే నిలబెట్టమని, వారి ప్రతి అవసరతను తీర్చండి, ప్రతి లోటును తీర్చండి, ప్రతి ఎమోషన్లో ప్రభువా మీ కంట్రోల్లో ఉండే భాగ్యాన్ని దయచేయమని, నాయన ఎవరు కూడా ఒకరినొకరి ఎడబాటును, ద్వేషమును కలిగి ఉండక ఎల్లప్పుడూ ప్రేమ, ఐక్యతతో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని, మీ వాక్యానుసారంగా ఇదిగో వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని తెలియజేస్తా ఉంది. వారు ఏకముగా అన్ని విషయాలు ఉండినట్లు మీరు మీ కృప నుంచి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని సంఘానికి కూడా వందనాలండి. గ్రామస్తులకి, కుటుంబీకులకి, రక్త సంబంధులకి అందరికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను కూడా గ్రీటింగ్స్ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనకు ముందున్న సమయము ముఖ్యమైనది కనుక మనం ఎప్పుడు అందరము కూడా ఎన్నో పర్యాయములు దేవుని యొక్క లేఖనాలు వింటూ ఉంటాం. మనందరికీ తెలుసు, పెళ్లిళ్ళు, వాక్యాలు ఇవి దేవుడు ఏర్పాటు చేసిన ఈ శుభకార్యం కాబట్టి దేవుడే మాట్లాడతాడని, దేవుడు నిశ్చయించుకున్న కార్యము దీవెనకారంగా జరుగుద్దని మనందరికీ తెలుసు. కాబట్టి నేను కూడా ఎక్కువ వాక్యం మీకు చెప్పదలుచుకోలేదు. నేను కూడా కొన్ని నిమిషాలు మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఈ కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ కలగాలి, కూడి వచ్చిన బిడ్డలకి ఆశీర్వాదాలు రావాలి, నూతన వధువరులకు దీవెనలు కలగాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు బిడ్డలారా, మనందరికీ తెలుసు, మనం ఇందాక వాక్యపట్నములలో ఒక మాట మనం చదువుకున్నాము. ఆదికాండము 2వ అధ్యాయము
18, 19 వచనాల నుండి 24 వచనాల వరకు మనం అందరం చదివాం. మరొకసారి చదవనవసరం లేదనుకుంటున్నాను. దేవుని యొక్క నిర్ణయము, ఆయన ఏర్పాటు, భవిష్యత్తులో జరిగే గొప్ప కార్యములకై, గొప్ప శుభకార్యాలకై నిశ్చయించే జరిగేది దేవుని యొక్క కార్యాలు. అందుకే చూడండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మనుషులు కాదు ఈ మాట అన్నది. ఎవరు అన్నారు అంటే సృష్టికర్త అయిన దేవుడే అన్నాడు. ఆదాము దేవుని కుమారుడిగా ఏర్పాటు నిర్మించినప్పుడు ఆయనకి సాటైన సహాయం లేదు. దయచేసి సంఘ బిడ్డలందరూ ఇటే చూడాలండి, ఇటు చూడొద్దు. మనం పెళ్లికి వచ్చాం. దేవుడు ఏమంటున్నాడంటే, మరి అతనికి సాటైన సహాయం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు 18, 19 వచనాలలో వేటిని తయారు చేశాడు? ఆకాశ పక్షులను, భూ జంతువులను, నేలను ప్రాగు ప్రతి ప్రాణిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. వాటన్నిటిని కూడా దేవుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? ఆదాము దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకొని వెళ్ళాడు? ఎవరైనా చెప్పగలరా? పేర్లు పెట్టడానికి. అంటే మనం ఇక్కడ ఆత్మీయంగా ఇంక కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, నేను అనుకుంటున్నాను, దేవుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని అనుకొని అతని కొరకు సాటైన సహాయములు చేయదుమనని దేవుడు అనుకొని భూ జంతువుల్ని, ఆకాశ పక్షుల్ని ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే, వాటిని ఏమైనా నాకు సహాయముగా ఉంటాయేమోనని, ఆదాము చెప్తాడేమోనని దేవుడు ఏం చేశాడంటే వాటిని తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. అయ్యా అవునంటారా కాదంటారా? ఏమని ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే మీ అంత అనుభవజ్ఞులు నేను కాను. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే సాటైన సహాయం ఆదాముకు చేద్దాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే భూ జంతువులను తీసుకొని వెళ్ళాడు. బహుశా ఒక దుప్పిని తీసుకొని వెళ్ళాడు, దానికి పేరు పెట్టలేదు. కానీ ఆదాము దగ్గరికి దేవుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ఏమైనా సహాయముగా, సుక్కలుగా ఉంది కాబట్టి, ఈయనకు అందంగా ఉంది, చూడటానికి బాగుంది, ఆదాము ఒప్పుకుంటాడేమో నాకు సహాయం అనేసి తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. కానీ ఆదాము ఏమన్నాడంటే ఇది దుప్పి అన్నాడు కదా, అనేసరికి దాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఇంకా అలాగే అనేక భూజంతువుల్ని కూడా తయారు చేశాడు, తీసుకొని వెళ్ళాడు. వాటికన్నిటిని కూడా పేర్లు పెట్టాడు. మరి ఎన్ని భూజంతువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు చేసి అక్కడ తీసుకొని వెళ్ళి ఉండవచ్చు. కానీ వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. కానీ నాకు సాటైన సహాయం అని, నాది అని, నారి అని చెప్పినట్లుగా మనం చూడట్లేదు. ఆకాశ పక్షులను తీసుకెళ్ళాడు, ప్రాకు పురుగులను తీసుకొని వెళ్ళాడు. అయినప్పటికీ కూడా అవి నాది అని ఎప్పుడు కూడా ఆదాము చెప్పలేదు. అప్పుడు మరలా దేవుడు ఏం చేశాడంటే ఇది ఆదాముకు కరెక్ట్ కాదేమో, కాబట్టి ఆదాము కోరుకోలేదు కాబట్టి ఇదిగో నా బిడ్డ ఏమైతే కోరుకుంటాడో అదే ఆయనకి చెయ్యాలని దేవుడు నిర్ణయించుకొని ఏం చేశాడంటే, దయచేసి మీరిద్దరు వినాలండి ఈ మాటలు, వాళ్ళకి కాదు, వాళ్ళకి ఎప్పుడో చెప్పారు ఇంతకంటే గొప్ప గొప్ప మాటలు. వినేది మీ ఇద్దరే. విన్నారా? ఎందుకు దివ్యనమ్మ గారిని సృష్టించుకున్నాడో, అమ్మా ఎందుకు సారంగపాణి గారిని దేవుడు ఈ ప్రాంతంలో సృష్టించుకున్నాడో ఇది దేవుని యొక్క నిర్ణయం. ఇందాక పిల్లలు చక్కగా పాట పాడారు. దేవుని యొక్క నిర్ణయాలు చాలా గొప్పవిగా జరుగుతాయని, చెప్పుకోదగ్గట్టుగా ఉంటాయి అని. నిజంగా ఈ ఊరు ఎంత దూరమో మాకు తెలిసింది, మొన్న మీరు వచ్చేదాకా మా ఊరు ఎంత దూరమో మీకు తెలిసింది. మరి ఇంత దూరం ఇద్దరి యొక్క మనుషులను జత చేయటం, వీరిద్దరిని జత కలపటం అనేది దేవుని యొక్క నిర్ణయమే. దేవునికి స్తోత్రం. అందుకే వివాహం అన్ని విషయములలో ఘనమైనది. అంటే ఎంత చెప్పినా, ఎంత ఆలోచించినా తరగదు వీరి గురించి. రేపటి నుంచి ఆలోచించండి, ఎలా కుదిరింది, ఈ జిల్లా నుండి అవతల జిల్లా వరకు ఎలా నిర్ణయం చేశారు, ఇది ఎలా ఏర్పాటైంది అంటే ఇది కేవలం దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఇది జరిగిందని
మనము మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తేనే ఈ మర్మాలు లేదా ఆ, ఆ, ఈ యొక్క గొప్ప కార్యము ఎలా జరిగిందో తెలియజేస్తాడు దేవుడు. గమనించండి బిడ్డలారా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఏమండి మీకు గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడు? ఎముకలలో ఎముక, మాంసములో నుండి మాంసాన్ని తీసి దీవెనమ్మను తయారు చేశాడు. చేసి ఏం చేశాడంటే స్త్రీనిగా నిర్మించాడు. దేవునికి స్తోత్రం. గమనించండి బిడ్డలారా, స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. స్త్రీ అంటే ఎవరు? సంఘానికి సాదృశ్యం. మరి ఆ సంఘమే వధువు సంఘము. వరుడు అంటే పెండ్లి కుమారుడైన దేవుడు. అదే ఈ రోజున మీకు సారంగపాణి అయి ఉండవచ్చు. మీ వరుడు ఎవరు అంటే సారంగపాణి అయి ఉండవచ్చు. మరి మీకు కావలసిన సంఘము అనగా స్త్రీ ఎవరు అంటే నీ భార్య. ఓకేనా? రైట్. అంటే చూడండి, మీలోనే సంఘం ఉంది. దేవునికి స్తోత్రం. పెళ్ళైనది మొదలుకొని మీరు ఇరువురు కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే మందిరంలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. మందిరాన్ని ఎవరైనా తిడతారండి? ఎవరైనా తిడతారా? ప్రేమిస్తారు కదా. మందిరానికి వెళ్ళకపోతే భయం. అలాగనే మీరు దీవెనమ్మని ఎలా చేయాలంటే ప్రేమించాలి, గౌరవించాలి, విలువలను ఇవ్వాలి. ఇస్తారా? ఇస్తారు. ఓకే, రైట్. తల్లి మీరు ఇస్తారు కదా, తెలుసు. ఎందుకంటే పుట్టినది మొదలుకొని బైబిల్ జ్ఞానములో పెరిగింది దీవెనమ్మ. కాబట్టి ఇటు బిడ్డలకి ఇటు మీకు ఇది మొదలుకొని వివాహం అయినప్పటి నుంచి ఇది దేవుడు నిశ్చయించుకున్నదే. కాబట్టి దేవుడు నాకిచ్చిన సహాయం అని మీరు గౌరవిస్తూ ఏం చేయాలంటే దేవుని మహిమార్థమై మీరు బ్రతకాలి. తల్లి, నీవు కూడా ఇది దేవుడు ఏర్పాటు చేసిందే, ఇది మనుషుల వలన జరిగింది కాదు. విన్నారా? పరిస్థితులు మారొచ్చు, ఈ యొక్క పరిసరాలు మారొచ్చు, మనుషులు మారవచ్చు. అంటే మనుషులు ఎప్పుడు మారరు, కానీ మనం వెళ్ళి భాష మాట్లాడితే వీడు భాష మాట్లాడరు. ఇదేంటండి మనుషులు మారారా నీవు అనుకోకూడదు. ఏదేమైనా ఇది దేవుని యొక్క నిర్ణయం. కాబట్టి మీరేం చేయాలంటే దేవునికి లోపడండి, దేవునికి భయపడండి. ఎందుకంటే ఇది దేవుని యొక్క నిర్ణయం. దేవుడు మనిషికి స్త్రీ సహాయముగా ఉండాలి, పురుషుడు భార్యకు యజమానుడిగా, భర్తగా, భరించేవాడుగా మీరు ఉండాలి. ఇలా ఎన్నో మాటలు మీకు దైవజనులు తెలియజేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సారంగపాణి గారిని దేవుడు ఏర్పాటు చేసి ఎక్కడో తన దేహములో నుండి తీసిన దీవెనమ్మ గారిని ఇటు రీతిగా జతపరచడం ఇది దేవునికి ఎంతో మహిమకరంగాని ఈ బిడ్డలకి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. రెవరెండ్ జోసఫ్ పాస్టర్ గారికి, అలాగే ఇంతవరకు నూతన వధువరులను సంఘాన్ని ఉద్దేశించి శ్రేష్టమైనటువంటి వర్తమానం ఇచ్చిన దైవజనులు నతనేల్ పాస్టర్ గారు, అలాగే మార్క్ పాస్టర్ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక దైవజనులు బాబురావు పాస్టర్ గారికి, మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా వివాహం వలన జతపరచబట్ట కూడి వచ్చిన నూతన వధువరులు సారంగపాణి అలాగే దీవెనమ్మను నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంతవరకు దైవజనులు ప్రకటించిన వర్తమానముతో ఏకీభవిస్తూ ఈ వివాహ కార్యక్రమంలో ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వివాహం జరుగుతూ ఉండగా ఇరు గ్రామాల పెద్ద మనుషులు విధిగా ఈ స్థలంలో మీరు ఉండాలి. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఈ స్థలంలో ఉండాలి. వివాహం కలిగిన వస్తువులు, మట్టెలు, మంగళసూత్రము, దండలు, అక్షంతలు అన్నీ కూడా మీరు అందుబాటులో ఉంచాలని నేను ముందుగానే ప్రకటన చేయొచ్చు ఉన్నాను. ఈ సమయంలో నూతన వధువరులు సభ ముందుకు వచ్చి నిలబడవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ముందు నిలిచినటువంటి నూతన వధువరులు సహోదరుడు సారంగపాణి
అలాగే దీవెనమ్మ వీరిద్దరును పరిశుద్ధ వివాహం వలన జతపరచబడడానికి ప్రభు పాద సన్నిధిలోను మన ముందు నిలిచి ఉన్నారు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. దేవుడే క్రీస్తు ద్వారా దీనిని స్థాపించి ఆశీర్వదించాను. కావున ఎవరు ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరచుకోవటకై ఆలోచన లేకుండా ఈ వివాహమును చేయరాదు. తగిన రీతిగా వినయ విధేయతలతో దేవుని అంగీకారముగా ఈ వివాహమును జరిగించవలెను. అందులకై దైవాశీర్వాదం కొరకు ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు. వివాహం వలన జతపరచబడ కూడి వచ్చిన నూతన వధువరులు సారంగపాణి దీవెనమ్మ కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పానుసారముగా వీరిద్దరూ ఈ రీతిగా జతపరచబడటం మీ చిత్తమని తలంచి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వివాహ వేదికపై సంఘం ఎదుట అలాగే పెద్దల ఎదుట జరిగినటువంటి వివాహ కార్యక్రమాన్ని మీ మహిమార్థమై ఘనముగా జరిగించుకొని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసులు నూతన వధువులను సంఘాన్ని ఉద్దేశించి వారిచ్చిన శ్రేష్టమైన వర్తమానం కొరకై మీకు వందనాలు. మీ వాక్యము ద్వారా ఈ వివాహమును మీరు జతపరచమని మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే వీరిరువురి ప్రేమలను, మనస్సులను, శరీరములను మీరే జతపరచమని, ఈ వివాహమును మీ మహిమార్థమై ఘనముగా జరిగించుకొనిమని నజరేయుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మన ముందు నిలిచినటువంటి ఈ నూతన వధువరులు మహబూబాబాద్ జిల్లా ఎంచగూడ వాస్తవ్యులు కుంజ యాకయ్య కమలగార్ల ఏకైక కుమారుడు సారంగపాణి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాస్తవ్యులు మొండివరే గ్రామం నుండి వచ్చినటువంటి తల్లిదండ్రులు కుర్సం పోతరాజు కమలమ్మ గార్ల ద్వితీయ కుమార్తె దీవెనమ్మ. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం వల్ల జతపరచబడడానికి మనందరి ముందు నిలిచి ఉన్నారు. వీరిద్దరూ ఈ రీతిగా జతపరచబడకూడదని మీలో ఎవరికైనా న్యాయసమ్మతమైన హేతు ఉన్నట్లయితే ఇప్పుడే మీ కుడి చేతి పైకి చూపాలని కోరుచూ ఉన్నాను. మీలో ఎవరైనా సరే పాస్టర్ గారు ఈ వివాహాన్ని ఆపండి అని న్యాయబద్ధమైన హేతు చూపగలిగితే మాత్రం మీరు నిలబడి మీ కుడి చేతి పైకి చూపాలని కోరుచూ ఉన్నాను. ఆ మౌనము అంగీకారం అన్నారు పెద్దలు. ఈ సమయంలో వీరిద్దరి వివాహమునకు సమ్మతించి మౌనముగా ఉండిన మీరందరూ వీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఎవరునూ వీరిని విడదీయని ప్రయత్నములు చేయకూడదని ప్రభు పేరట గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ వివాహ వేదికపై వీరిరువురిని ప్రశ్నించడానికి ఆశపడుతూ ఉన్నాను. మీరు ఎదురెదురు ఉండండి, కొంచెం ముందు జరగండి. సారంగపాణి దీవెనమ్మ దేవుని మాట ప్రకారము గాక మరి ఒక విధంగా జతపరచబడు వారు దేవుని చేత జతపరచబడియు వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బావుగా రూఢిపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యమును బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరును ఉభయలమను ఉత్తరం ఇవ్వవలెను. కావున ఈ వివాహం వలన జతపరచబడకూడదని మీలో ఎవరికైనా తగిన ఆటంకం ఉన్నట్లయితే ఇప్పుడే తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. సారంగపాణి దీవెనమ్మను ఈ స్త్రీని
వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉన్నదా? చూసినావు సరిగా? చూసినావు? నేను ఒకసారి చూడు. సారంగపాణి అనే పురుషుణ్ణి వివాహం చేసుకోవడానికి ఆటంకం ఉన్నదా? ఏమి లేదు. ఈ సమయంలో సారంగపాణి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కొనుటకు దీవెనమ్మను నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవయుందువా? ఉంటాను. దీవెనమ్మ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కొనుటకు సారంగపాణి అను ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకొని ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యవయుందువా? ఉందును. ఈ సమయంలో ఈ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటువంటి వారు అమ్మాయి తల్లి దాని ముందుకొచ్చి కన్యాదానం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన దేశంలో అనేకమైన దానాలు ఉన్నాయి. భూదానం, వస్త్రదానం, అన్నదానం, గోదానం. వీటన్నిటికంటే త్యాగపూరితమైనటువంటిది ఈ కన్యాదానం. తల్లిదండ్రి బిడ్డను కని పెంచి పోషించి యవన కాలములో కన్యాదానం చేయడం అనేది ఎంత త్యాగపూరితమో మనం గ్రహించగలుగుతాం. మీ బిడ్డ కుర్చీ తీసి మీ అల్లుని చేతుల్లో పెట్టండి. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు ముందుకు రండి. అబ్బాయి పక్షం ఉన్నటువంటి వారు వాళ్ళు నాన్న పిలిచాం లేదు. ఫాదర్ వచ్చినాం లేదు. అబ్బాయి పక్షం ఉన్నటువంటి వారు త్వరగా ముందుకు రావాలి. ఈ చేతిలో పెట్టండి ఫస్ట్. మీరు కూడా తీసుకో. పట్టుకోండి. అమ్మ కనపడుతుంది. ముందు ఈ కన్యాదానం కొరకై మన మొదటి దైవజనులు ఆ మార్కరాజయ్య గారు ముందుకు వచ్చి కన్యాదానం కొరకై ప్రార్థన చేస్తారు. చేపెట్టండి. మంచి పట్టుకోండి. రైట్. ఇది ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తల్లు కళ్ళు మూసుకోండి. మహాగణుడా, సర్వాధికారి, గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇదిగో ప్రభా, సారంగపాణిని అదేవిధంగా దీవెనమ్మను నా తండ్రి నీ అమూల్యమైన కృప ద్వారా నువ్వు ఏర్పాటు చేసి వారిని లోకములో సృష్టించి నాయనా పుట్టి పెరిగి పెద్దవారై నా తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి మీరు కృప చూపినందుకు వందనాలు. ఈ యవన బిడ్డల ద్వారా నీ నామము ఇతి రీతిగా మహిమపరచబడుతున్నందుకు నీకే ఘనత మహిమ ప్రభువాన్ని చెల్లిస్తూ ఉన్నాం నాయన. అదే విధంగా నా తండ్రి ఇదిగో ఈ రోజున నా తండ్రి అమ్మాయి వారు నా తండ్రి కన్యాదానం చేస్తూ ఉన్నారు. దేవా, ఇదిగో ఇది మొదలుకొని ఈ దానము ద్వారా నీకే ఘనత మహిమ ప్రభువాలు చెందాలి. దేవా, ఈ కుటుంబానికి నీ ద్వారా దీవెనలు కలగాలి. ఇరువురి యొక్క మనస్సులు కలిసి ఉండాలి. దేవ, 2 కుటుంబాలు కలిసి ఉండాలి, 2 గ్రామాలు కలిసి ఉండాలి, 2 ప్రాంతాలు కలిసి ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని ఒక మంచి బిడ్డలుగా నీ కొరకు బ్రతకటానికి, విడరాని బంధముగా స్థిరముగా బ్రతకటానికి మీరు చూపమని దేవ, మా అందరి యొక్క ప్రార్థన ఆలకించి నీ బిడ్డలను మీరే స్థిరపరిచి మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడైన
యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈ అమ్మాయితో ప్రమాణం చేసే ముందు ఈ అమ్మాయి కొన్ని ముసుగు తొలగించి మీరు చూసి మాకు అందరు పరిచయం చేయి. వీళ్ళు తీసి వెనకాలి అన్న గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సమయంలో వీరిరువురు ఒక్కొక్కరు ప్రమాణం చేస్తారు. రికార్డ్ చేయండి. నీ చేయి పైన పెట్టండి. ఈ అమ్మాయి కళ్ళలో సూర్య చూస్తూ నాతో చెప్పు. సారంగపాణి అను నేను దీవెనమ్మ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసినావు? ఎవరితో? దీవెనమ్మతో. వెరీ గుడ్. ఇట్స్ పెట్టండి. ఇట్స్ పెట్టండి. మీ పైన పెట్టాము. మాకు దగ్గర పెట్టుకో. సరే పని చూస్తూ చెప్పాలి. దీవెనమ్మ అను నేను సారంగపాణి అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసిన? సారంగపాణితో. ఈ సమయంలో మీరిద్దరు ఒకరితో ఒకరు చేసిన ప్రమాణములకు ఇక్కడ ఉన్న మేమందరము సాక్షులం. ఇడిచిపెట్టండి. సారంగపాణి, దీవెనమ్మను వివాహం చేసుకుని గుర్తుగా ఏం తీసుకొచ్చినావు? మంగళసూత్రం. ఏది మంగళసూత్రం? సారంగపాణి దీవెనమ్మను వివాహం చేసుకోండి గాను ఈ మంగళసూత్రాన్ని తీసుకొని వచ్చారు. ఈ మంగళసూత్రము ద్వారా వీరిద్దరూ జతపరచబడక పూర్వం మన మొదల దైవజనులు బాబురావు పాస్టర్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ఒకటే ఇచ్చారు. ఇస్తే పెట్టండి. అమ్మాయి వాళ్ళ ఏమంటారు మంగళసూత్రం ఉందా? వేరే ఎవరు ఉంటేయండి. మాది కూడా పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా జీవము కలిగిన మా యేసయ్య, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ వివాహంలో ప్రభువా నీకు స్తోత్రములు. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. ప్రభువా, సారంగాన్ని బట్టి ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, నీ కుమారుడు ప్రభువా తండ్రి ఈ నాయన ఈ మంగళసూత్రం ద్వారా ప్రభువా అయ్యా తండ్రి దీవెనమును తన భార్యగా చేసుకునడానికి తండ్రి ప్రభువా నువ్వు జతపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రభువా, ఈ మంగళసూత్రం ద్వారా ప్రభువా వారిద్దరు ఇరుగురు ఒకటై ఏక శరీరముగా ఉండటానికి నీ కృప చూపమని నీ తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా తండ్రి, ఈ మంగళసూత్రము తండ్రి ఈ భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఇది తండ్రి జరిగిస్తుండగా తండ్రి నాయన నీ కృపయు నీ కాపుదల నీ సన్నిధి అయ్యా నీ కార్యములు మీరు జరిగించుకొని మీరు మాత్రమే మాయ పొందమని ప్రభువా నీ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి ఉన్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. నా సరపాని ఇట్లా బట్టి అడు చూపెట్టు ఒకసారి, వాళ్ళకి ఒకసారి చూపెట్టు. జాగ్రత్త మరి. ఈ సమయంలో సారంగపాణి ఈ మంగళసూత్రము ద్వారా దీవెన మనం వివాహం చేసుకొని చూడగా బ్యానుడి దగ్గరలో బ్యానుడి కొట్టండి. సారంగపాణి ఎన్ని ముళ్ళు వేస్తావు? మరి 2 వేస్తే 3 ముళ్ళు. మొదటి ముడి సారంగపాణి దీవెనమ్మతో ముడి వేసుకుంటాడు. 2వ ముడి దీవెనను తనతో ముడి వేసుకుంటాడు. 3వ ముడి వీరిద్దరు కలిసి పరిశుద్ధాత్మ దేవునితో ముడివేయబడతారు. ఆ రీతిగా ముడివేయబడుతూ ఉండగా మీరందరు గడి చప్పట్లు కొడుతూ వీరిని అభినందించాలని కోరుతూ ఉన్నాను. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. అయిపోయిందా? నీ కూర్చోద్ది బిల్ల పట్టుకో నీ చేతి. ఈ బిల్ల వైపు చూస్తూ నాతో చెప్పు. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో పాలిభాగస్తురాలనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. వదిలిపెట్టాను. దండలేయండి. పెద్ద మట్టలు పెట్టిద్దాం, కూర్చోబెట్టిద్దాను. అన్ని పెడదాం దండలేసి కూర్చోబెట్టి పడండి. ఒక్క నిమిషం 2 కింది పట్టుకో. ఈ సమయంలో వీరిరువురు భార్యాభర్తలుగా పూలమాలల చేత ఒకరినొకరు సన్మానించుకుంటారు. ఒక గులాబీ పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్తే ఈ దండానికి గులాబీ పువ్వులే ఉన్నాయి. పెళ్లికి ముందు ప్రేమించే దానికంటే పెళ్ళైన తర్వాత ప్రేమించాలట. ఇప్పుడు సారంగపాణి అంటాడు ఐ లవ్ యూ, ఏం చెప్తావు? దీవెనమ్మ అని చెప్పి దండేస్తాడు. మరి దీవెనమ్మ ఏం చెప్తావు? ఇందాం మనం ఐ లవ్ యూ దీవెనమ్మ. చెప్పండి కొట్టండి గట్టిగా. ఐ లవ్ యూ టు వాళ్ళు ఒప్పుకోలేకపోతే ఐ లవ్ యూ టు సారంగపాణి. ప్రతిరోజు చెప్పుకోవాలి, ఒకరికొకరు ఇట్లా చెప్పుకోవాలంట ప్రతిరోజు. ఈ సమయంలో
దైవ సేవకులు ముందుకొచ్చి వీరి మా చేతుల నుంచి ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన మరి మా దైవజనులు నతనేల్ పాస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభు ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. ఒకరిది కూర్చోండి, రండి పెట్టిస్తాం, అందే అన్ని పెట్టిస్తాం. ప్రతిదానికి ఒక టైం ఉన్నది. ఇది చేతులు పట్టుకో, సపోర్ట్ పట్టుకోండి, సరే పాని మా చేయి పట్టుకో. చేయలు మీరు కూడా చేతులు చాపండి, ఇటువైపు అందరు అక్కడ వాళ్ళు కూడా మీ కుడి చేతులు మీ ఆశీర్వాదం తెచ్చేయండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాక్షరులకు కారణభూతుడైన ప్రభువానికి వేలాది వందనాలు స్తోత్రం. ప్రభువానికి సారంగా పాడి ప్రభువానికి కుమార్తె దీవెనములను మీరు జతపరిచిన విధానంకే వందనాలు. ప్రభా ప్రమాణాలు చేసుకుని ఎందును, ఇచ్చుట ఎందును, ప్రభా ఒప్పుకున్నట్టు ఎందును, తీర్మానించుకుంటున్న ఎందును, ప్రభా పూలమాలలు వేసుకున్నట్టు ఎందును, హాని కట్టుట్టు ఎందును మీరు మీ కృప చూపినందుకు వందనాలు. ఇది మొదలుకొని ప్రభా మనుషుడు ఎవరు కూడా వేరు చేయడానికి సరిపోరు ప్రభా. కేవలం మీ పరిశుద్ధాత్మ ప్రభా శక్తి సహాయంతో మీరు నవదంపతులుగా దాంపత్య జీవితాన్ని కలిగినటువంటి వారుగా ప్రభా నిరంతరము ఫలించేది కుటుంబంగా, ఆశీర్వదింపబడేటటువంటి కుటుంబంగా, ఒకరికొకరు ప్రేమను కలిగి, ఒకరికొకరు లోబడుతూ, ఒకరినొకరు ప్రభు విధేయత చూపుతూ, ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో మీ వాక్యం సెలవిస్తా ఉన్నది, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి ఆయనకి సాటి అయిన సహాయం చేశారు. కాబట్టి వారిద్దరూ ఏక శరీరమై ఉందని తెలియజేశారు. కాబట్టి ఏక శరీరంగా ప్రభువా మీరు జతపరిచినటువంటి ఈ కుటుంబాన్ని ప్రభు దీవించి కాపాడమని, కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించండి. యాకయ్య గారిని, మరి బావ గారిని ప్రభు, ఇటు ప్రభు పోతురాజు గారి కుటుంబాన్ని, సంఘాన్ని, కుటుంబాన్ని, ఇరుపక్ష సంఘములను, ఇరుపక్ష సేవకులను, గ్రామస్తులను, గ్రామ పెద్దలను ప్రభు మీరే దీవించి కాపాడండి. అయ్యగారి ద్వారా ప్రభు ఈ వివాహాన్ని చాలా చక్కగా క్రమంగా జరిపించే భాగ్యాన్ని చెందుకున్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు జరగబోతుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని, వీటన్నిటిలో ప్రభు మీరే అధ్యక్షులు కాబట్టి సమస్తాన్ని నడిపించమని, వచ్చే బంధువులు స్నేహితులు ప్రభు, చుట్టాలు, ఇతరులు ప్రభు ఎవరైతే ఇంకా మార్గమధ్యలో ఉన్నారో క్షేమంగా నడిపించండి ప్రభు. అందరినీ ప్రభు దీవించి కుటుంబాన్ని ఆశీర్వదించి గడించి వెళ్ళే భాగ్యం దయచేయమని కోరుకుంటూ ఈ రోజు అంతయు ప్రభు పరిశుద్ధ దినంగా రెబిళ్ళు ఎల్లప్పుడూ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మైనచ్చే భాగ్యం దయచేయమని, దైవ సేవకులమైనటువంటి మమ్మల్ని ప్రభు మీ దూతలుగా ప్రభు మార్చి నీ బిడ్డలకు మెండైన దీవెన దయచేయమని కోరుకుంటూ ప్రభు పిల్ల పాపలతో ప్రభు సమృద్ధి అయినటువంటి ఆస్తి ఐశ్వర్యాలతో సకలమైనటువంటి నీ దీవెనతో ఆయుష్ ఆరోగ్యాలతో వారి భాగ్యాన్ని దయచేసి కాపాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవాశీర్వాదము కొరకు మన ప్రభుని అడుగుదాం. ఇప్పుడు మన పరమతని యెహోవా యొక్క ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని నిత్య అన్యోన్య సహాయము సహవాసం కూడి వచ్చి మనకందరికీ సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా నూతన దంపతులు సారంగపాణి దీవెనమ్మకు మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం తోడై నీడై నిలిచి ఉండును గాక. లేచి నిలబడండి. మధ్యాహ్నకాల సమయంలో వివాహం వలన జతపరచబడినటువంటి నూతన దంపతులు శ్రీ కుంజ సారంగపాణి అలాగే శ్రీమతి కుంజ దీవెనమ్మ సారంగపాణి వీరిద్దరు ఒకరితో ఒకరు ప్రమాణములు చేయటం వలన, మంగళసూత్రం కట్టడం వలన, ధరించడం వలన, దండలు మార్చుకోవటం వలన వీరిద్దరూ భార్యాభర్తలని సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని పేరట వీరిద్దరూ భార్యాభర్తలని ప్రకటన చేయుచున్నాను.
దేవుడు జతపరిచిన వారిని ఎవరిని వీరిని విడదీయకూడదు. కడకు మీరిద్దరును ఎడబాయకూడదు. ఇప్పుడు వాడి పాట మట్టెలు పెట్టడం మొదలండి. ఇట్లా దేని ఫోటో ఒకటి దగ్గర ఉన్నాను మంచిగా ముందుగా దగ్గర ఈ సమయం అతి మధురం, ఈ సమయం ఈ దినం వివాహము